అందరూ ఎలా ఉన్నారు? వెల్కమ్ టు మై ఛానల్ ఎక్స్ప్లోర్ విత్ తేజు. ఇది వరలక్ష్మి వ్రతం వ్లాగ్ అనమాట. సో యాక్చువల్లీ ఇది నా సెకండ్ వరలక్ష్మి వ్రతం కెనడాలో. లాస్ట్ ఇయర్ చేసుకున్నా, బట్ అది వ్లాగ్ షూట్ చేయలేదు, ఓన్లీ రీల్స్లోనే ఉండే. లాస్ట్ ఇయర్ ఓన్లీ కలశం పెట్టాను అండ్ చిన్న అమ్మవారి ఫ్రేమ్ తోటి చేసుకున్నా. బట్ దిస్ ఇయర్ కొంచెం పెద్దగా అమ్మవారిని ప్రతిష్ఠించి అమ్మవారికి కొంచెం చీరలాగా కట్టి చేద్దామనేదే ప్లాన్ అనమాట. సో దానికోసం అమ్మవారి ఫేస్ తీసుకున్నాను, బ్యాక్డ్రాప్ షాపింగ్ చేశాను, కొన్ని డెకరేషన్ ఐటమ్స్ షాపింగ్ చేశాను. నా ఫేవరెట్ ఫెస్టివల్, లైక్ పెళ్ళిగాక ముందు నుండి కూడా నా ఫేవరెట్ ఫెస్టివల్ వచ్చేసి వరలక్ష్మి వ్రతం. సో పెళ్ళిగాక ముందు ఎవరైనా చేస్తుంటే అరే నాకు కూడా ఎప్పుడైనా చేసుకోవాలి అనే ఫీలింగ్ వస్తుండే ఎప్పుడు. సో అందుకని ఆఫ్టర్ మ్యారేజ్ లాస్ట్ ఇయర్ ఫస్ట్ టైం చేసుకున్నాను, చాలా బాగా చేసుకున్నా. ఇది సెకండ్ టైం అనమాట. సో ఇంకా ఇలాంటి వరలక్ష్మి వ్రతాలు ఎన్నో చేసుకోవాలని కోరుకుంటున్నాను. ఈరోజు థర్స్డే కాబట్టి ఆఫీస్ నుంచి కొంచెం వెంటనే లాగౌట్ అయిపోయాము అండ్ మొత్తం మాపింగ్ అండ్ క్లీనింగ్ చేసేసుకున్నాం ఇల్లు మొత్తము అండ్ డెకరేషన్ స్టార్ట్ చేసేసాము. సో ప్లాన్ ఏంటి అంటే ఈరోజే మొత్తం డెకరేషన్, అమ్మవారి అలంకరణ డెకరేషన్ స్టార్ట్ చేసేసి మొత్తం కంప్లీట్ చేసేసి రేపు మార్నింగ్ పూజ చేసుకోవాలనేదే ప్లాన్. సో రేపు మాకు ఆఫీస్ ఉంటుంది, అస్సలు కుదరదు. సో మా స్టాండప్స్ అవన్నీ వాటికన్నా ముందే మేము ఫినిష్ చేయాలనేదే ప్లాన్ అనమాట. సో ఇప్పుడైతే డెకరేషన్ ఆల్మోస్ట్ డన్, ఒక అమ్మవారి అలంకరణ ఒక్కటే ఉంది. సో ఎలా డెకరేషన్ చేస్తున్నాను, ఏమేమి చేస్తున్నాను అంతా చూపిస్తాను. అండ్ బ్లాగ్ స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు చూడండి, అస్సలు మిస్ కాకండి. సో నౌ లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. సో ఫస్ట్ ఈ బ్యాక్డ్రాప్ అనుకున్నాము, కాకపోతే ఏమైంది అంటే నేను ఏదైతే బ్యాక్డ్రాప్ తెచ్చానో ఇది 8x8, కాకపోతే 4 ఇక్కడ ఉంది, మిగతా 4 బ్యాగ్కి ఫోల్డ్ చేసా. బట్ ఈ స్టాండ్లో ఫిక్స్ అవ్వట్లేదు. మొత్తం 8x8 పెడదామంటే చాలా పెద్దగా అనిపిస్తుంది. సో అందుకని మా గ్రేట్ బ్రెయిన్స్తో ఆలోచించి ఇలా సెట్ చేసామన్నమాట. మా వైట్ బ్యాక్గ్రౌండ్ని ఇలా యూజ్ చేసుకున్నాము. సో బట్ నాకు దీనికంటే ఇదే బాగా అనిపిస్తుంది. సో మీకు ఏది బాగా అనిపిస్తుందో చెప్పండి. సమ్టైమ్స్ అన్ఎక్స్పెక్టెడ్ థింగ్స్ టర్న్స్ గుడ్. ఇలా ఉంది. ఈ డెకరేషన్ ఇదంతా ఒక సెట్ లాగా తీసుకొచ్చాను. సో ఇందాక చూపించిన బ్యాక్డ్రాప్ అదంతా కరెక్ట్గా వర్కౌట్ అవుతుందా అని అనుకొని ఇండియాలో ఆలోచించి మరి తీసుకొచ్చా. బట్ అది బిగ్గెస్ట్ ఫ్లాప్ అయింది. బట్ ఈ ఫ్లవర్స్ చాలా యూజ్ అయినాయి మాకు. అండ్ లాస్ట్ ఇయర్ డెకరేషన్ ఇంకా కొన్ని ఉన్నాయన్నమాట, వాటితోటి ఇంకా కొంచెం క్రియేటివ్గా చేద్దాం అనేది ప్లాన్. సో ఇదన్నమాట ఫైనల్ డెకరేషన్. కానీ వైట్ బ్యాక్గ్రౌండ్కి ఏది పెట్టినా భలే సెట్ అవుతుంది. అండ్ ఇవేవైతే ఫ్లవర్స్ ఉన్నాయో బూటీస్, ఇవన్నీ నా లాస్ట్ ఇయర్ వరలక్ష్మి వ్రతం డెకరేషన్ సామాన్ అనమాట. అండ్ ఈ పైన చిన్న గార్లాండ్స్ అండ్ ఈ పెద్ద గార్లాండ్స్ ఇయర్ తీసుకొచ్చిన, మళ్ళీ సెట్ అయినాయి పర్ఫెక్ట్గా. ఒక 5-6 ఇయర్స్ బ్యాక్ వరలక్ష్మి వ్రతం అంటే ఒక కలశం పెట్టేవారు, అమ్మవారి ఫేస్ అమ్మవారి రూపు పెట్టి మంచి ఇంట్లోనే చేసుకుంటుండే. ఐ థింక్ ఈ 5-6 ఇయర్స్లో చాలా చేంజ్ అయింది. అంటే ప్రతిసారి డెకరేషన్ చేయడము, చాలా అమ్మవారిని కూడా చాలా బాగా డెకరేషన్ చేయడము. మేబీ అదంతా ఇన్స్టాగ్రామ్ అండ్ యూట్యూబ్ ఇన్ఫ్లుయెన్స్ వల్లనే అని అనుకుంటున్నాను. గుడ్ థింగో బ్యాడ్ థింగో కానీ ఒకరిని చూసి ఒకరు అందరు ఫాలో అవుతున్నారు. సో దట్స్ నైస్. ఈ క్లాత్ కూడా లాస్ట్ ఇయర్ వ్రతం డెకరేషన్ కానీ తీసుకున్నాను. యాక్చువల్లీ మా మమ్మీ ఒక వెల్వెట్ క్లాత్ తీసుకొని చుట్టూ ఇట్లా లేస్ కుట్టి పంపించింది, ఇట్లా వినాయక చవితికి బాగుంటుంది అని. సో వినాయక చవితికి ఇది యూజ్ చేసా. సో మళ్ళీ ఇప్పుడు దీనికి యూజ్ చేస్తున్నా. ఇప్పుడు నేను 2 బ్లౌజ్ పీసెస్ తోటి అమ్మవారికి చీర లెక్క కడదామని అనుకుంటున్నా. బేసికలీ ప్లాన్ మాత్రం శారీ కడదాం అనుకున్నా, కానీ నేను తెచ్చిన పట్టు శారీ అంత వంగదేమో అనుకొని ఇట్లా 2 బ్లౌజ్ పీసెస్ సెట్ చేశాను. ఇదొకటి, ఇది యాక్చువల్లీ ఇండియాలోనే స్టిచ్ చేయించుకొని తీసుకొచ్చా. ఇది ఒక బ్లౌజ్ పీస్, మనం కుర్చీలు పెట్టుకుంటాం కదా శారీకి, సేమ్ అలానే చేసా. అండ్ ఇది బాడీ లెక్క, హ్యాండ్స్, ఫేస్ అండ్ కింద బాడీ పార్ట్ లెక్క అనుకుంటున్నా. సో ఇప్పుడు దీనికి సెట్ చేద్దాం రండి. ఇదే మా అమ్మవారి ఫేస్, ఇంత బాగుంది కదా, నిజంగా వాళ్ళకి క్యూట్గా ఉంది చరణ్. అయితే దీనికి ముక్కు పుడక కూడా తీసుకున్నా, ముక్కు పుడక అతికియాలి.
ఇక్కడ మేము అమ్మవారిని సెట్ చేయడానికి చాలా ట్రై చేస్తున్నాము ఫేస్ని, కానీ ఆ కొబ్బరికాయకి అస్సలు ఆగట్లేదు, ఎన్నిసార్లు కట్టినా జారిపోతుండే. సో ఒక థ్రెడ్ని 3-4 లేయర్స్గా తీసుకొని అటు ఇటు టై చేసి అమ్మవారి ఫేస్ని ఆ కొబ్బరికాయకి సెట్ చేద్దాం అనుకున్నాము. కాకపోతే ఏమవుతుందంటే ఎన్నిసార్లు కట్టినా కొంచెం టచ్ చేయగానే కిందకి పడిపోతుండే. ఫైనల్గా చాలా అటెంప్ట్స్ తర్వాత కొంచెం గట్టిగా కట్టాక కొంచెం సెట్ అయింది, బాగానే ఉంది అప్పటికి. ఇదన్నమాట ఫైనల్ అవుట్ఫిట్. సో అలా థర్స్డే నైట్ మొత్తం డెకరేషన్ చేసేసుకొని నైట్ 11:30 తర్వాత పడుకున్నాము. ఇది నెక్స్ట్ డే అనమాట ఇక్కడ చూపించేది. సో నెక్స్ట్ డే ఏం చేశానంటే మార్నింగ్ 7:30కి లేచేసేసి ఇలా కలశంని అరేంజ్ చేసుకుంటున్నాను అమ్మవారి ముందు. డెకరేషన్ అదంతా నైటే చేసుకున్నాం కాబట్టి నెక్స్ట్ డే ఓన్లీ కలశం అరేంజ్ చేసుకోవడం అండ్ పూజకి సంబంధించిన అరేంజ్మెంట్స్ చేసుకున్నాము అండ్ ప్రసాదాలు వండుకున్నాం అంతే. అండ్ పూజ కూడా మాకు 1 అవర్లోనే అయిపోయింది. సో ఇలా కలశం కోసం బియ్యం సెట్ చేసుకొని అలా అమ్మవారి కలశాన్ని అరేంజ్ చేసుకున్నాను. అండ్ ఆల్మోస్ట్ 7:30 నుంచి స్టార్ట్ చేస్తే 9-9:30 వరకు ఇవే డెకరేషన్స్ ఇవే పనులలో సరిపోయింది. అండ్ 9 నుంచి 10:30 వరకు పూజ చేసుకున్నాం మేము. ఇక్కడ చూడండి, నా కలశం మీద పెట్టడానికి అమ్మవారి బ్లౌజ్ పీస్ కట్టడానికి ఎంత తిప్పలు పడుతున్నాను. ఇది కూడా నేను యూట్యూబ్లోనే చూశాను, కానీ ఎన్నిసార్లు ట్రై చేసినా ఇలా పొడుగ్గానే వస్తుంది, అస్సలు చిన్నగా సెట్ అవ్వట్లేదు. ఆఫ్టర్ సో మెనీ అటెంప్ట్స్ ఇక ఫైనల్గా ఏదో ఒకట్లే అలాగే ఉండని అని అలాగే పొడుగ్గా ఉన్నదాన్నే పెట్టేశాను. బట్ బాగానే ఆగింది. లాస్ట్కి సేఫ్టీ పిన్స్ వాటితోటి సెట్ చేసేసి ఏదో ఒకటి మేనేజ్ చేశాను. కానీ ఏదైనా టిప్ ఉంటే చెప్పండి దీనికి. సో ఇలా ఫోల్డ్ చేసిన దాన్ని కలశం మీద అరేంజ్ చేసుకొని పెట్టుకున్నాను. అండ్ సో ఫైనల్లీ కలశంని ఇలా డెకరేట్ చేసుకున్నాము. అండ్ ఇక్కడ ఒక థ్రెడ్ని 9 knots వేసి కట్టాలంట. ఇదేదో యూట్యూబ్లో పూజారి గారు చెప్తే అలా సెట్ చేశాను. సో యాక్చువల్లీ ఈ థ్రెడ్కి పూలు కూడా పెట్టాలంట, బట్ కాకపోతే మా దగ్గర అన్ని ఫ్లవర్స్ లేకుండే. సో అందుకని 9 knots వేసి ఒక థ్రెడ్ని అది లాస్ట్కి పూజలో ఎవరైతే పూజ చేస్తారో వాళ్ళు కట్టుకోవాలంట. సో దాన్నే ఇక్కడ సెట్ చేస్తున్నాను. అండ్ అలా 9 knotsకి ఎవ్రీ నాట్కి కుంకుమ పెట్టాలంట. అండ్ ఆ ఏదైతే మనం థ్రెడ్ని తీసుకుంటామో అది పూజ అంతా అక్కడ అమ్మవారి దగ్గర పెట్టి దానికి కూడా పూజ చేయాలి. అలా తమలపాకులో పెట్టి ఆ నాట్ని దాంట్లో పెట్టి దానికి పూజ చేయాలి అని చెప్పారు. సో ఈ ప్రాసెస్ అయితే నేను ఫస్ట్ టైం ఫాలో అవుతున్నా. లాస్ట్ టైం అయితే నేను నార్మల్గా కట్టుకున్నాను, ఇలా ఏం చేయలేదు. సో ఇలా ఎందుకు చేస్తారో మీకు తెలిస్తే నాకు కామెంట్ చేయండి. సో మేము ఇట్లా ఫైనల్గా అంతా సెట్ చేసేసుకొని పూజను అయితే స్టార్ట్ చేసేసాము. కాకపోతే పూజ మాత్రం యూట్యూబ్లో పెట్టుకుంటాము, ఎందుకంటే ఇక్కడ మాకు మా ఓన్గా మేము చేసుకునేంత టాలెంట్ లేదు. అట్ ద సేమ్ టైం పూజని పిలుచుకొని చేయించుకునేంత ఉండదు కాబట్టి మేము యూట్యూబ్లో పూజని పెట్టుకొని అలా వాళ్ళు చదువుతుంటే అలా మేము ఇక్కడ పూజ చేసుకుంటున్నాము. అండ్ ఫైనల్గా అయితే హారతి అయితే ఇచ్చేసాను. వరలక్ష్మి వ్రతం డన్. మా అమ్మవారు చూడండి ఎంత బాగుందో. ఇప్పుడే పూజ అయిపోయింది మాది. సో మార్నింగ్ 7:30కి లేచి మొత్తం ప్రసాదాలు చేసేసుకొని ఇలా కొంచెం కలశంని డెకరేషన్ చేసేసుకొని అదంతా చేసి ఇప్పుడే యూట్యూబ్లో పూజ పెట్టుకొని కంప్లీట్ చేసేసాం. మళ్ళీ ఉంది కదా, నా దిశ తగిలేటట్టుంది. సో అలా మా పూజ అంతా మార్నింగే కంప్లీట్ చేసేసుకున్నాము. అండ్ ఈవినింగ్ 5-5:30 తర్వాత మా ఫ్రెండ్స్ వచ్చారు. సో వాళ్ళకి ఆ టైంలో నేను వరలక్ష్మి వ్రతం వాయనం ఇచ్చానమాట. అదంతా ఏం షూట్ చేయలేదు. సో దట్స్ ఇట్ ఫర్ మై వరలక్ష్మి వ్రతం వ్లాగ్. ఒకవేళ మీకు ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు ఎక్స్ప్లోర్ విత్ తేజు. సీ యూ ఆల్ ఇన్ నెక్స్ట్ వీడియో. అంటిల్ దెన్ బాయ్.